ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నటువంటి రెసిపీ పేరు చికెన్ స్పెషల్ బిర్యానీ. ఓకే, ఇది మా అమ్మ స్పెషల్ అండి. చూడండి, చాలా బాగుంటుంది. దీనిని జనరల్గా మేము అయితే పస్సవ్ బిర్యానీ అంటాం. అంటే పశువు అనుకుండేది కాదండి, పస్సవ్ బిర్యానీ అంటాము. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మా అమ్మ సిగ్నేచర్ ఇది ఈ వంటకము. సో మనం ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం ఒకసారి. సో ముందుగా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నేనైతే ఒక 1.5 కిలో తీసుకున్నానండి చికెన్. సో ఇలా లెగ్ పీసెస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. బాగా కడిగి పెట్టుకోండి. ఇంకా నేను వాష్ చేయలేదు, మీకు చూపించడానికి పెట్టాను, మళ్ళీ వాష్ చేస్తాను. సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ అండి, చేసి పెట్టుకోవాలి. ఇది కొబ్బరి, ధనియాల పొడి, ఇది మిరప్పొడి, పసుపు, ఇది బిర్యానీ మసాలా. ఇది మనం చేసుకుంటాం. లేదంటే మీకు చేసుకోవడానికి రాకపోతే మీరు షాప్స్లో అయినా దొరుకుతుందండి, ఇది తెచ్చుకోవచ్చు. అండ్ ఇవి ఇంగ్రీడియంట్స్ అందరికీ తెలిసినవి. ఈ రోజుల్లో బిర్యానీకి వేసేటివన్నీ మనకి ఏవేవి లవంగాలు, చెక్క ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కలిపి వేసుకోండి. అండ్ ఉప్పు సరిపడా. బియ్యం నేను బాస్మతి బియ్యం ప్లస్ నార్మల్ బియ్యం కూడా తీసుకుంటున్నానండి. బాస్మతి అయితే 1 కప్ తీసుకున్నాను. ఇదే కప్ మెజర్మెంట్తో నేను ఇలా నార్మల్ మనము ఇంట్లో వాడేటువంటి సన్న బియ్యంని తీసుకోండి. 4 కప్స్ ఇది, 1 కప్ వచ్చేసి బాస్మతి. అండ్ పెరుగు, నిమ్మరసం, నూనె మన వంటకి సరిపడా. ఇది కూడా మీకు మెజర్మెంట్ పక్కాగా కావాలంటే మనం టీ కప్ తీసుకుంటాం కదండి, దాంతో ఒక 2 టీ కప్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక స్మైలీ కనిపిస్తుంది. ఓకే, ఈ స్మైలీ 2 ఫుడ్ కలర్స్ అండి. కలర్స్ ఉంటే బాగుంటుంది, పిల్లలు కూడా అట్రాక్ట్ అయితే తింటారని 2 కలర్స్ తీసుకున్నాను. అండ్ ఇవి అజ్నమోటో. సో యాక్చువల్లీ అజ్నమోటో హెల్త్కి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు స్మైలీ పెట్టారు, హెల్దీనా, అన్హెల్దీ కదా అని. కానీ కాస్త, నేను ఇంత కూడా వేయను, కాస్త వేస్తాను టేస్ట్కి. అండ్ మళ్ళీ మనకు కావాల్సినటువంటివి ఒక 4 ఆనియన్స్ అండి, సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి. అండ్ టొమాటోస్ ఒక ఈ సైజులో ఒక 2 టొమాటోస్ పెట్టుకోవాలి. టొమాటోస్, ఇది పెరుగు చెప్పాను కదండి, పెరుగు, ఇది నిమ్మరసం, ఒక కంప్లీట్ ఈ సైజులో ఉన్నటువంటి ఒక నిమ్మరసంని మనము పెట్టుకోవాలి. అండ్ ఇంకా మనకు కావాల్సినటువంటివి పుదీనా 1 కట్ట, కొత్తిమీర 1/2 కట్ట చాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ మసాలా పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి చాలు. అండ్ ఇది వచ్చేసి మెంతాకు. సో ఇది కూడా ఒక 1/2 కట్ట తీసుకోవాలి. మెంతి కూర తీసుకోవాలి. మెంతి కట్ట అన్నాను, ఓకే, మెంతి కూర అంటారు, ఓకే సారీ. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకొకటి మర్చిపోయానండి. సో పాలు 1 కప్ తీసుకోండి, 1 గ్లాసు పాలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మనం నెక్స్ట్ ప్రొసీజర్లో ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను రెసిపీ. ఈ కప్పు బాస్మతి రైస్ని ఫస్ట్ మనము వాష్ చేసి ఒక 2 టైమ్స్ వాటర్లో వాష్ చేయండి. వాష్ చేసి కడిగి పెట్టుకొని, నానబెట్టకండి, వెంటనే పెట్టేసేయండి. అలానే ఇప్పుడు నార్మల్ తీసుకున్నాం కదండి ఈ బియ్యము, సన్న బియ్యము, ఆ బియ్యాన్ని కూడా మనం అలానే ఒక 2 టైమ్స్ వాష్ చేసి క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము చికెన్ మనం తీసుకున్నాం కదండి 1.5 కేజీ. సో దాన్ని 1.5 కేజీ చికెన్ని కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ కడగండి, ఎందుకంటే మీట్ కదండి, క్లీన్గా కడుక్కుంటే చాలు. ఇంకా దీంట్లో ఆనియన్ పీసెస్ కూడా వేసి, స్లైసెస్ వేసి కడిగితే ఇంకా బాగుంటుంది. క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్, సన్న బియ్యము ఇలా పెట్టేసుకోవాలండి. దాంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, కార్డమం, ఇలైచి, ఇంకా ఏమంటారు యాలకులు అండి, ఇవి వేసి, ఇవన్నీ వేసాక కాస్త 1 నిమిషం ఒక స్టిర్ అండి, అంతే, మరీ ఎక్కువ కలిపేయకండి. సో ఇది రైస్ మనం కుక్ చేసుకోవాలి. అలాగే ఇవి కూడా బాస్మతి రైస్ కూడా కుక్ అవుతున్నాయి, నేను చూపిస్తాను మరి. ఓకే, రైస్ రెడీ అండి మన రైస్. సో దీన్ని మనం వంచేసుకోవాలి.
నా తెలుగు కొంచెం డిఫరెంట్ ఉంటుందండి, కానీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. తప్పులు ఉంటే కాస్త అడ్జస్ట్ అయిపోండి. సో ఇప్పుడు చూసినట్టయితే ఇలా పలుకుగా ఉంటుందండి. అన్నం వార్చుకున్నాక కాసేపు లో ఫ్లేమ్ మీద ఏమంటారండి దీన్ని, నాకైతే తెలీదు. మేమైతే దమ్ అంటాము. ఒక 2 minutes అలా వదిలేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు కరెక్ట్గా దాంట్లో ఉన్న మాయిశ్చర్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. బాస్మతి అయితే రెడీ అండి. ఇప్పుడు ఈ రైస్ ఒకటే, ఇది కూడా సేమ్ అలా కుక్ అయ్యాక వార్చ్ చేసుకొని ఒక 5 minutes పెట్టేసుకుంటే క్లియర్, ఇంకా రైస్ రెడీ ఉంటుంది మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోవడానికి. సో అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద వెజల్ తీసుకోండి, ఎందుకంటే దీంట్లో కలపడానికి బాగుంటుంది కాబట్టి. సో వెజల్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. నేను అప్పుడే చెప్పాను కదండి, ఒక 2 glasses ఆఫ్ ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒక్కొక్క పీస్లో నీట్గా ఫస్ట్ లెగ్ పీసెస్ వేసుకుంటే అది బాగా కుక్ అవుతాయి. రిమైనింగ్ పీసెస్ మళ్ళీ మెల్లగా వేసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ రంగంలో దిగారండి. మా మమ్మీ చేస్తున్నారు. మీరు చేతులు మారిపోయి అనుకోండి, ఎందుకంటే సిగ్నేచర్ రెసిపీ కాబట్టి మా అమ్మే చేయాలి. నేనేదో ఊరికే ఉడతా భక్తిగా ఏదో చేశాను. ఇవన్నీ బాగా రెడ్గా మారేంత వరకు మనము దీన్ని మెల్లగా ఫాస్ట్గా తిప్పేయకండి. మెల్లగా ఒక్కొక్కటిగా పీసెస్ రెడ్ అయ్యాక తిప్పితే దాని తర్వాత మనం అన్ని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటూ పోదాం. హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి పీసెస్లోకి, ఎందుకంటే తొందరగా దాంట్లో ఉన్న మాయిశ్చర్ వెళ్ళిపోయి తొందరగా కుక్ అవుతుంది. కాస్త వేసుకున్న అటు ఇటు అయినా పర్లేదండి సాల్ట్, మళ్ళీ ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు క్లియర్గా. చూసారు కదండి, ఇలా మీరు వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే దాంట్లో నుంచి రిలీజ్ అవుతుంది. ఇందులో కాస్త అజనమోటో వేయాలి. దీన్ని టేస్టింగ్ సాల్ట్ అని కూడా అంటారండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను కదండి, రెడ్గా అయిపోయాయి పీసెస్. అలా కొంచెం రెడ్గా మారేటట్టు అయ్యాక ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోకి మనకి కట్ చేసి పెట్టుకున్న 4 ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, వేసాక ఒక్కసారి అలా తిప్పాలి. ఓకే, మరి మూత పెట్టుకోవాలి. ఒక 2 minutes మరి కాసేపు అలా వదిలేయాలి. ఇప్పుడు మూత తీసుకొని చూడండి, సో మనం వేసిన ఆనియన్స్ కూడా అందులో బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మెంతాకు, పుదీనా, కొత్తిమీర మరీ వేసుకుందాం రండి. ప్రస్తుతానికి అయితే ఇది 2 వేద్దాం గార్నిష్కి అన్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ మసాలా చేస్తాం కదా, అది ఉంటుంది, సరిపోతుంది. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ ఉన్నాయి కదండి, ఆ టొమాటోస్ని కూడా వేసుకోవాలి. ఒకసారి స్టిర్ చేసుకొని మెల్లగా స్టిర్ చేసుకోండి. మరీ ఎక్కువగా స్టిర్ చేస్తే పీసెస్ అన్నీ చాలా కలిసిపోతాయి.
విరిగిపోకుండా ఉండాలంటే కాస్త నిదానంగా కలపాలి అన్నీ ఒకసారి. ఆహా, మంచి అరోమా వస్తుందండి. ఆ పుదీనా, ఆ మెంతి మొత్తము మంచి ఫ్లేవర్, ఆ అరోమా ఎక్సలెంట్. ఒక 2 నిమిషాలు ఇంకా మనం ముందే తీసి పెట్టుకున్నటువంటి గరం మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలండి. ఇంకొకసారి కలిపి కలిపేసాక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మరి మూత తీసి ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఆ మసాలా ఏదైతే రెడీ చేసుకున్నామో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది ఒక 3-4 టీ స్పూన్స్ వేసుకోండి. టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎంత మసాలా పడితే ఇది ఎంత బాగుంటుంది. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను కదా, మీరు చూసారు. ఆ క్వాంటిటీ వేసేసుకోండి. మరి ఇంకొకసారి కలపాలండి. మసాలా వేసాక ఒకసారి స్టిర్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పీసెస్ హాఫ్ కుక్ అయిపోయాయండి. స్టెప్ బై స్టెప్ వేస్తూ ఉంటే క్లియర్గా కంప్లీట్ అవుతుంది మన రెసిపీ. కోసే ఇప్పుడు మా అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే వంట చేస్తున్నామండి, ఏవేవి ఎప్పుడు వేయాలి అనేది. నిమ్మరసం, ధనియా పౌడర్, కొబ్బరి పొడి, ఉప్పు, దానికి సరిపడా ఉప్పు వేయాలి. సరిపడా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది కారం వేసుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. మరి ఇంకొకసారి కలపాలి. కలిపాక కొద్దిగా 2 నిమిషాలు మరి వదలాలి. దీన్ని కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. మధ్యలో అలా వేసుకోవాలి. ఒకసారి కలపాలని. కొద్దిగా ఇచ్చారు. 3 నిమిషాలు అలా వదలాలి. మరి మూత పెట్టేయాలి. మూత తీసి పసుపు బిర్యానీ పౌడర్ వేసుకోవాలని. ఇప్పుడు చూసారు కదండి. సో దాని కలర్ ఎలా అయితే చేంజ్ అయిందో, మన మసాలాలు అన్నీ వేసాం కదా. సో ఒక్కసారి అలా కలిపి చాలా నిదానంగా కలపండి. పీసెస్ చిన్నగా ముక్కలు కాకుండా ఉంటాయి. మా మమ్మీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి కొంచెం ఎలా కలిపినా కూడా అది పర్ఫెక్ట్గానే వస్తుంది, పీసెస్ విరగకుండా. కొంతమంది మీలో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు పెరుగు వేయండి. మనం ముందు తీసి పెట్టుకున్నటువంటి గ్లాస్ పాలు ఉన్నాయి కదండి, ఈ గ్లాస్ పాలని వేసేసేయాలి. మా మమ్మీ కస్టర్డ్ చేస్తున్నారు, నేను వేస్తున్నాను.
కొద్ది కొద్దిగా ఫస్ట్ హాఫ్ గ్లాస్ వేసాను, ఇంకా హాఫ్ గ్లాస్ ఇలా పెట్టాను. మళ్ళీ ఇక మా మమ్మీ ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అప్పుడు వేస్తాను. చూస్తున్నాక మెల్లగా మందపాటి పాత్ర తీసుకుంటే మనకు ఈ కుక్ చేయడానికి బాగుంటుందండి. బేస్ ఎప్పుడు కొంచెం థిక్గా ఉండేటువంటి వెజల్ తీసుకోండి, ఎందుకంటే ఇది స్లోగా కుక్ చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి మిగిలిన పాలు ఉన్నాయి కదా, హాఫ్ మెల్లగా అందులో వేసేసుకోండి. ఒక్కసారి స్లోగా నేను కూడా ఇది నేర్చుకోవాలండి, ఈ రెసిపీ మా అమ్మ చాలా బాగా చేస్తుంది. అందుకే చూస్తున్నారు కదా పీసెస్ ఇప్పుడే తినాలని ఉంది, కానీ రైస్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. అప్పుడు తిన్నాం. సరే ఒక 1 మినిట్ అలా క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి మెల్లగా చేసుకోండి. కలిపాక ఆ పీస్ ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలంటే ఒక స్పూన్లో తీసుకొని అలా చెక్ చేస్తే సరిపోతుందండి. క్యామి చక్కెర తిని మా మమ్మీ చెక్ చేస్తుందండి, అక్కడే పెట్టుకో మమ్మీ. ఇంకాస్త సరిపోయింది, సరిపోయిందంట అండి, ఉడికింది పీస్. పీస్ ఉడికిపోయిందంట. ఇప్పుడు ఏమి వేసుకోవాలి మమ్మీ? కొత్తిమీర. కొత్తిమీర మనము ముందు పెట్టామే అది, ఆ కొత్తిమీర చల్లేసుకోండి దాని మీద. సిమ్లో పెట్టుకోండి, ఏమంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టకండి. వేసాక ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ వేసుకోవాలి. అంటే దానికంటే ముందు ఒకసారి స్వీట్ చేయాలంట. నేను అలానే వేసేసిందేమో మా మమ్మీ అనుకున్నాను. ఇంకా రెడీమీ కోసం రైస్ తేనా 2 మినిట్స్, మరి 2 మినిట్స్ క్లోజ్ చేయాలంటండి. खाना रेडी करके ఆఫ్ కర్దాం. ఇప్పుడు స్టవ్ కట్టేసేయాలి, ఆఫ్ ఎందుకంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. మనం దీంట్లో వేసుకోవడంలో ఉంటాము బిజీగా, కింద మాడిపోతే మరి అంతా చేసి వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేసేయాలి అంటే రైస్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ రైస్ని మనము ఈ పీసెస్ మీద వేసుకోవాలి. మరి ఇది వేసుకోవాలండి. ఫుడ్ వేసాక బాస్మతి ఉంది కదండి, ఈ బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు ఇంత తక్కువ అయిపోయిందే బాస్మతి చేసుకున్నప్పుడు కాస్త ఎక్కువ ఉంది అని. నేను ఈ బాస్మతి రైస్కి ఏం చేశానంటే తిరంగా కలర్స్ బాగుంది కదండి చూడ్డానికి, తిరంగా కలర్స్. సో ఇవి వేస్తే 3 కలర్స్ పిల్లలు కాస్త అట్రాక్ట్ అయ్యి తింటారు. మా వాడైతే ఇది క్యారెట్ అనుకొని ఇంట్రెస్టెడ్గా తింటాడు. సో అందుకోసం మీరు ఇది వేస్తే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఉండండి, మా మమ్మీ ఇంకొంత రైస్ వేసాక ఇది వేయమంటారు. అందుకే ఇప్పుడు ఏదైతే ఉందో సో మనం చేసి పెట్టుకున్న రైస్ మొత్తం ఇలా వేసేసుకొని ఇంకా దీని మీద కలపాలంటండి. దానిలో ఓకే, ఒకసారి తీసుకోకండి. ఓకే, అందుకే అంటారండి పెద్దవాళ్ళు, వాళ్ళ రెసిపీసే డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఎప్పుడు
ఎలా చేయాలి అనేది వాళ్ళకే ఐడియా ఉంటుంది. మేమైతే ఊరికే కలిపేస్తాము. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల ఒక కాఫీ కూడా తాగేయచ్చు. మీరు కాఫీ పక్కన పెట్టుకొని కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ, టీ చేసుకునే వాళ్ళు టీ, అలా కాస్త సిప్ తీసుకుంటూ చేస్తే కొంచెం మనకి ఎనర్జెటిక్గా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, బాగుంటుంది కూడా. నేనైతే అలానే చేస్తానండి. ఒక టీ చేసుకొని ఒక కప్ పక్కన పెట్టుకొని కాస్త సిప్ చేస్తూ వేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇలా చేశాక ఫస్ట్ స్పూన్ నేనే, పెళ్ళి కాకముందు ఫస్ట్ స్పూన్ నేనే తినేదాన్ని. ఇప్పుడు నా తమ్ముడికి ఆ ఛాన్స్. ఆ లెగ్ పీస్ సూపర్ ఉందండి. ఎవరికి వస్తుందో అది. ఉన్నాయిలేండి, 4 పీసెస్ ఉన్నాయి. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ వస్తుంది. సో అవి గార్నిష్కి రైస్ వాళ్ళేనా అయిపోయిందంటండి. గార్నిష్కి ఇప్పుడు కలర్స్ వేసుకుందాము. ఇది కాస్త నీట్గా ప్రాపర్ స్ప్రెడ్ చేసేసుకొని ఈ పీస్ మధ్యలో పెట్టుకుందాం. ఇప్పుడు ఆరెంజ్ ఏదైనా చేసుకోవచ్చండి, నేను వేస్తున్నా అలా అంతే. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. పిల్లలు చూస్తే ఆటోమేటిక్గా తింటారు. మనం చేసే ఫుడ్ అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళే తినాలని కోరుకుంటారు. ఇదే కాదండి, ఏ ఫుడ్ అయినా అంతే. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు కొద్దిసేపు మనం లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేసే కింద సన్నని మంట మీద ఒక 2 నిమిషాల పాటు, జస్ట్ మరి ఎక్కువ పెట్టకండి, దమ్ అంటారు చూడండి, అలా దమ్ ఇవ్వటానికి అంతే. జస్ట్ దమ్ అంటే మరి ఇక్కడ వెయిట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఆల్రెడీ మనం బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి అన్నీ కుక్ అయ్యాయి కాబట్టి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి ఆఫ్ చేసేస్తే మన బిర్యానీ రెడీ. తీసేసుకొని చూసుకుంటే చూడండి కలర్ఫుల్. ఈ వాసనకి మా పిల్లి చూడండి, వింటున్నారా? మా మమ్మీ చేసినప్పుడల్లా దానికి పెడుతుంది, హాయిగా తిని. ఇప్పుడు బజ్జి ఉండే టైం దానికి, అందుకోసం వచ్చింది చూడండి తినటానికి. సో చూడండి ఇలా కలర్ఫుల్గా రైస్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. పిల్లలకి ఇలా కనిపిస్తే కలర్గా పొద్దున్న తింటారు. ఒక పీస్ లెగ్ పీస్ పెడదాం. వస్తాం ఉందమ్మా, నీకు పెడతాం. ఫస్ట్ మా వ్యూవర్స్కి పెట్టేసి మీ దగ్గరికి వస్తాం. సో కాస్త పుదీనా ఆకులతో మన దగ్గర ఉన్నట్టు చేస్తాం. సో మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇట్ ఈస్ రెడీ టు టేస్ట్. మరి ఎవరు టేస్ట్ చేయబోతున్నారో చూద్దాం. నా తమ్ముడు టేస్ట్ చేస్తాడంట. మా అక్క మా అమ్మ కలిపి చేసిన బిర్యానీ చేస్తున్నారు కదా, టేస్ట్ చేయమని చెప్తున్నారు. సూపర్గా ఉంది. స్పూన్తో కంటే చేతితో కలుపుకొని తిన్నాం అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఒకసారి మీరు అంత వీడియో ప్రాసెస్ చూసేసి మీరు ఒకసారి దాన్ని వంటకం చేసి తిని స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. ప్లస్ తిన్న తర్వాత ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. సైనింగ్ ఆఫ్, బాయ్.